టీ20 ప్రపంచ కప్ 2026 తుది పోరు ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్గా ఈ మెగా టోర్నీలో బరిలో దిగిన టీమిండియా తడబడుతూనే ఫైనల్కు చేకూరింది. అభిషేక్ శర్మ ఫామ్లేమి, వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో తేలిపోవడంతో శివం దూబే బంతితో ధారాళంగా పరుగులివ్వడం వంటి సమస్య మన జట్టును వేధిస్తుంది. సెమీస్లో భారీ స్కోరు చేసిన ఇంగ్లాండ్పై టీమిండియా కేవలం 7 పరుగుల తేడాతో మాత్రమే గెలిచింది. ఇది భారత్ శిబిరాన్ని కలవరపాటుకు గురి చేస్తుంది. మరోవైపు సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై భారీ విజయంతో న్యూజిలాండ్ రెట్టించిన ఉత్సాహంతో ఫైనల్కి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో పొట్టి ఫార్మాట్లో ఈ ఇరు జట్ల మధ్య గల ప్రదర్శనలు ఎలా ఉన్నాయో ఈసారి చూద్దాం. టీ20లో టీమిండియాదే పైచేయి. భారత్, కివీస్ ఇప్పటి వరకు 30 టీ20ల్లో ముఖాముఖి తలపడ్డాయి. ఇందులో భారత్ 18 మ్యాచ్లు గెలిస్తే న్యూజిలాండ్ 11 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. స్వదేశంలో టీమిండియా 11 మ్యాచ్ల్లో గెలిస్తే కివీస్ 4 టీ20ల్లో విజయం సాధించింది. న్యూజిలాండ్ గడ్డపై భారత్ 7, భారత్ గడ్డపై న్యూజిలాండ్ 5 మ్యాచ్ల్లో సత్తా చాటింది. తటస్థ వేదికల్లో కివీస్ 2 మ్యాచ్లు గెలిచింది. టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఎలా? టీ20 వరల్డ్ కప్ ఇప్పటి వరకు ఈ జట్లు 3 సార్లు తలపడ్డాయి. ఆ 3 సందర్భాల్లో విజయం కివీస్దే. న్యూజిలాండ్పై భారత్ ఒక మ్యాచ్లో అత్యధికంగా 180, అత్యల్పంగా 79 పరుగులు చేసింది. టీమిండియాపై న్యూజిలాండ్ అత్యధికంగా 190, అత్యల్పంగా 111 రన్స్ చేసింది. టీ20 ప్రపంచ కప్లో ఇలా కివీస్ జట్టు టీమిండియాపై ఇప్పటి వరకు స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించింది. అయితే ఈసారి ఫైనల్లో భారత్ గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు. అలాగే భారత్ వరుసగా 2 సార్లు టైటిల్ నెగ్గి రికార్డు సృష్టించాలని చూస్తుంది.